ఇవాల్టి నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే మొదటిసారి సమావేశం కావడంతో మాన్సూన్ సెషన్ హాట్ గా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యలు, బీహార్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సవరణ లాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. అయితే ఆగస్టు 12 నుంచి 18 వరకు సెలవులిచ్చారు. దీంతో ఈసారి వర్షాకాల సమావేశాలు మొత్తంగా 21 రోజుల పాటు జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ సమావేశాలకు రోజుల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయ సభల్లో వేడి పుట్టించే అవకాశం కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మళ్లీ అన్నారు. ఇండియా పాక్ వార్లో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ను కోట్ చేస్తూ ట్వీట్ చేసిన లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలు దీనిపై స్పష్టత కోరుతున్నారని అన్నారు. మరోవైపు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నాయి విపక్షాలు. మరోవైపు ఈ సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నాయి. 8 బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రిలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు వాటిలో ఉన్నాయి. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఇప్పటికీ ఈ తీర్మానంపై 100 మంది ఎంపీలు సంతకం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కోరుతూ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభ్యర్థించారు. అయితే తాము లేవనెత్తే అంశాలకు కేంద్రం నుంచి సరైన సమాధానాలు వస్తే సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని విపక్ష పార్టీల అఖిలపక్ష సమావేశంలోనే స్పష్టం చేశాయి. అలాగే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పోల్ స్కామ్ గా అభివర్ణించారు. దీనిపై ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. అయితే విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.